సార్ ఇందాక మీరు చెప్తూ సింగి ట్రీట్మెంట్ అన్నారు. అసలు ఏంటి సార్ ఇది సింగి అనేది? నేను ఇప్పటి వరకు వినలేదు, ఫస్ట్ టైం. అవును, చాలా మంది హైదరాబాద్లో. ఇది దేనికి సంబంధించింది సార్? యాక్చువల్గా సింగి అనేది ఒక టైప్ ఆఫ్ థెరపీ అమ్మా. ఇది 150 years నుంచి నార్త్ ఇండియాలో చేస్తున్నారు. చాలా మందికి రిజల్ట్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ పాపులర్ కాలేదు. నేను పతంజలిలో ఆల్మోస్ట్ ఒక 5000 మెంబర్స్ చేసాం. ఇది ఆల్రెడీ చేసాం. సక్సెస్ అయిన తర్వాత మేము హైదరాబాద్లో మా సెంటర్లో ఇంట్రడ్యూస్ చేసాం. సేమ్ వాళ్ళ వంశం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించేసి సింగి వంశం నుంచి చేస్తాం. దీనికి ఏంటంటే సింగ్ అంటే ఆవు కొమ్ము. ఇది నేను కూడా షాక్ అయ్యాను యాజ్ ఎ డాక్టర్గా. ఎంత రిజల్ట్ ఉందో, ఎంత ఫాస్ట్ రిజల్ట్ అండ్ ఇమ్మీడియట్గా. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో సర్జరీ చేసిన తర్వాత టాబ్లెట్ 1 week or 10 days కదా, దీని రిజల్ట్ విత్ ఇన్ ఓన్లీ ½ an hour. సపోజ్ ఎగ్జాంపుల్ లో బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు, నడవలేకపోతున్నారు అనుకోండి, ఈ సింగి ట్రీట్మెంట్ చేసిన తర్వాత జస్ట్ 30 minutes లోపలనే 40% తెలుస్తుంది, కొంతమంది 10% తెలుస్తుంది, కొంతమంది 90% తెలుస్తుంది. కానీ ఎవ్రీబడి గెట్ ద రిజల్ట్. చాలా అన్బిలీవబుల్ ఉంది. మన ఒక పేషెంట్ కరీంనగర్ నుంచి వచ్చారమ్మా. ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది. ఆమె అసలు చాలా నొప్పి, అసలు కుంటూ నడుస్తుంది. సో ఇది స్ట్రింగ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమె మామూలుగా నడుకుంటూ పోతుంది. ఆమె అట్లీస్ట్ ఒక 50 మంది పేషెంట్లు పంపించింది. ఆమె ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. మాకు ఈ స్ట్రింగ్ ట్రీట్మెంట్ వల్ల మాకు చాలా బ్లెస్సింగ్స్ కూడా వస్తున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ ఉంది, ఇలా చెయ్యి లేపకపోతున్నాము, దీన్ని ఇలా చేసేసి మా స్ట్రింగి అతను ఇలా కొంచెం ట్రీట్మెంట్ చేస్తారు. ఒక 10 minutes 15 minutesలో మసాజ్ లాంటివి చేసేసి దీని ట్రీట్మెంట్. ఇది షోల్డర్ పెయిన్కి చేస్తాం. సపోజ్ అయితే మోకాలు నొప్పి ఉంది అనుకో, నొప్పులకు మోకాలు నొప్పి ఉంది అనుకొని చూస్తాడు ఎక్కడ వాపు ఉందో, మా స్ట్రింగ్ అతనే చూస్తాడు, పెట్టేసేసి ట్రీట్మెంట్ చేసేస్తాడు. బ్యాక్ పెయిన్కు, లో బ్యాక్ పెయిన్కు, మోకాలు నొప్పికి. చాలా మందికి లేడీస్కు మెడమల నొప్పి ఉంటుంది. రాత్రిపూట పడుకున్న తర్వాత ఉదయం కాలు పెట్టేటప్పుడు నొప్పి వస్తుంది, మెల్లమెల్లగా తగ్గుతుంది. దానికి ఏదో చెప్పులు ట్రై చేస్తారు, అది చేస్తారు, ప్లస్ దానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వాడతారు. ఇప్పుడు 2 స్ట్రింగి ట్రీట్మెంట్స్. ఒక స్ట్రింగి అయిన తర్వాత మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ 10 days తర్వాత 1 week to 10 days తర్వాత మళ్ళీ సెకండ్ ట్రీట్మెంట్ చేస్తాం. ఒకరికి ఒక్క విజిట్లోనే సిట్టింగ్ మినిమం 3 sittings చెప్తాము. కానీ జనరల్గా ఒక సిట్టింగ్ లోపల రిజల్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఇంకా కొంచెం 50% తక్కువ ఉంది అంటే మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ ఒక స్ట్రింగ్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాము. కొంచెం పెయిన్ ఉంటుంది, అది నాట్ టూ మచ్ పెయిన్ఫుల్ ఆల్సో. రిజల్ట్ ఇమ్మీడియట్గా. చాలామంది ఏమంటారు 15 years నుంచి బాధపడుతున్నాము, ఇమ్మీడియట్గా తక్కువ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇది ఏంటంటే అస్సలు రిజల్ట్ మాత్రం ఇమ్మీడియట్గా తెలుస్తుంది. వన్ కెన్ ట్రై ఆల్సో. ఆవు కొమ్ము పెట్టేసి ఇలా చేసేసి మా వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తారు. ఒకవేళ సైజ్ చిన్న ప్లేస్లో ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, దీంతో చేసేస్తారు. మామూలుది మెటల్ది. సపోజ్ ఒకటే సింగిల్ చిన్న ప్లేసెస్లో బాగా పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, ఇలా దీంతో చేసేస్తారు అట్లా. బట్ స్ట్రింగ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. బిఫోర్ డూయింగ్ ఎనీ సర్జరీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. దీనివల్ల లాస్ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓన్లీ థింగ్ ఈ స్ట్రింగ్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు మేము కొంచెం బ్లడ్ టెస్ట్ చేయాలి. షుగర్ ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, సో బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అన్ని టెస్ట్ చేయించుకొని, ఒక పేషెంట్ వచ్చారనుకోండి మా దగ్గరనే మాకు ల్యాబ్ వాళ్ళు వచ్చి చేసేసి 10 minutesలో రిపోర్ట్ ఇచ్చేస్తారు. తెచ్చుకున్నా పర్లేదు అనమాట. తప్పకుండా ఒకసారి పేషెంట్స్ పెయిన్ ఉన్నవాళ్ళు, మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు, మెడమల నొప్పి ఉన్నవాళ్ళు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఈ కాఫ్ మజిల్స్లో ఒక దగ్గర పట్టేస్తుంది, ఒకటే ప్లేస్లో పట్టేస్తుంది, నెల నుంచి నొప్పులు అంటున్నారు. ఒకసారి స్ట్రింగ్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. వర్క్ చేసామో అందరు హ్యాపీ ఉన్నారు. ఓన్లీ థింగ్ రిజల్ట్ కొంతమందికి 100% ఉంది, కొంతమందికి 90% ఉంది, కొంతమందికి 50%. బట్ మెజారిటీ స్ట్రింగి ట్రీట్మెంట్ విల్ గివ్ 100% రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.